హాయ్! నేను మీ శివమలాల. 'శివమలాల స్నిప్పెట్స్' అంటూ గత 20 రోజులుగా చిరంజీవి గారి గురించి అనేక ప్రోగ్రామ్స్ గురించి చెప్తా ఉన్నాను. ఆయన కెరియర్‌లో జరిగిన గొప్ప మలుపుల గురించి, గొప్ప డేట్స్ గురించి, ఇలా ఒకటేమిటి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కథలాగా తయారు చేసేసి ప్రతిరోజు మీకు అందిస్తున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు, "ఎందుకు చిరంజీవి గారికి చేస్తున్నారు? ఏంటి చిరంజీవి గారిలో స్పెషలు? ఎందుకు చేస్తున్నారు?" అని అడుగుతున్నారు. 100% తెలుగు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీకి చిరంజీవి గారు నిజంగా ఒక గొప్ప రహదారి నిర్మించారు. ఒక ఎరా మొత్తాన్ని ఒక 90స్, 80స్ దగ్గర నుంచి కూడా టిల్ డేట్ ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా సినిమా ఇండస్ట్రీతో మమేకమై అనేక పనులు చేస్తూనే ఉన్నారు. అనేక అవార్డులు సాధిస్తున్నారు. అనేక రివార్డులు సాధిస్తున్నారు. స్టిల్ ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబం అంతా కూడా అనేక మంది హీరోలు, మెగా హీరోలంటూ తెలుగు సినిమా పరిశ్రమకొచ్చారు. వాళ్ళందరి ద్వారా ఎంతోమందికి ఉపాధి జరుగుతుంది. వీటన్నిటికి కారణం ఒకే ఒక్కడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన గురించి చెప్పాలి. ఇయాల రోజున ఒకరోజు ఒక సినిమా హిట్ రాగానే పెద్ద హీరోలనుకుని చెప్పేసి వాళ్ళని పట్టుకోలేని పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో 150 సినిమాలకు పైగా నటించినా కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, ఇప్పటికి మొదటి సినిమా రోజు ఎంత కష్టపడ్డాడో అలానే కష్టపడతాం. ఈ ఈ వయసులో కూడా డాన్సులు, స్టెప్పులంటూ తన వంతుగా తాను ఏమేం చేయగలడని చెప్పేసి నిరూపించుకోవడానికి శాయశక్తులా కృషి చేయటం అనేది ఇదంతా చెప్పాలి. ఖచ్చితంగా ఈ జనరేషన్‌కి చిరంజీవి గారి గొప్పతనం గురించి తెలియాలి అనే ఉద్దేశ్యమే తప్ప వేరే వేరే ఏదో చెప్పాలి అనే ఒక వేరే ఉద్దేశ్యం కాదు. ఇదొక ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తాం. ఆ తర్వాత నాగార్జున గారి గురించి చెప్తాం. ఇలా రకరకాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ అనుకోని ఆ థీమ్‌లో నుంచి వాళ్ళ వాళ్ళ గొప్పతనాన్ని చెప్పే ఉద్దేశ్యమే మా ఛానల్ ప్రత్యేకత తప్ప వేరే ఏమీ కాదు. అందుకనే ఇప్పుడు ఈసారి చాలా స్పెషల్‌గా ఆయన బర్త్‌డేని పురస్కరించుకొని గత ఏడాది మేము 50 మంది ఫిల్మ్ సెలబ్రిటీలతో ఆయనకి సంబంధించి అనేక ఇంటర్వ్యూలు చేసేసి ఆటన్నిటిని కూడా ప్రచురించడం జరిగింది. ఇప్పుడు మా టాగ్ తెలుగులో ఈ 20 స్నిప్పెట్స్ ద్వారా ఎంతోమంది నాకు ఫోన్ చేశారు. చాలా బాగుంది. చాలా కొత్తగా ఉన్నాయి అని చెప్పారు. అన్నీ నిజాలే. కానీ అన్నీ ఒక దగ్గర ఏర్చి కూర్చి ఆర్డర్‌లో పెడితే మాత్రం చాలా కొత్తగా అనిపిస్తాయని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అందుకే ఈసారి మెగాస్టార్ జన్మదినాన్ని పురస్కరించుకొని టాగ్ తెలుగు ఇస్తున్న ఈ ఈ ఈ యొక్క చిన్న గిఫ్ట్ లాంటిదనుకోండి. ఈ 20 స్నిప్పెట్స్ ఏమేమి ఇచ్చానంటే, మొదటిసారిగా అసలు చిరంజీవి గారు మెగాస్టార్ ఎలాగా మారాడు? చిన్న స్థాయి నుంచి మెగాస్టార్‌గా మారిన తరుణం ఏంటిదని ఒకరోజు చెప్తే, ఇంకొక రోజు ఆయన జీవితంలోకి అనేక డేట్స్ చాలా ఇంపార్టెంటు. ఆయన పుట్టినరోజుతో పాటు ఆయన పిల్లల పుట్టినరోజులు, వైఫ్ సురేఖ గారు పుట్టినరోజు, అలాగే వాళ్ళ పెళ్లి రోజులు ఇలాంటి డేట్స్ అన్నిటిని ఏర్చికూర్చి ఒకరోజు చెప్పాను. ఇంకా ఆయన జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఉన్న దర్శకులు చాలామందున్నారు. చాలా కొద్ది మంది దర్శకులతోని ఆయన ప్రయాణం దాదాపు 50-60 సినిమాల్లో జరిగింది. ఒక 5, 6 డైరెక్టర్లతోనే ఆయన దాదాపు 60 సినిమాల దాకా చేశారు. అలాగే నలుగురు హీరోయిన్లతోని 60 సినిమాలు చేశారు. ఇలాంటియన్నీ కూడా వెరైటీ అన్నీ ఏర్చి కూర్చుకుంటా ఒకేదాకా చెప్తున్నప్పుడు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి బాడీగార్డ్‌గా వ్యవహరించిన ఒక సంగతి చెప్పాను. దీనికైతే చాలా రెస్పాన్స్ వచ్చింది. ఇట్లా పోతే ఆయనకొచ్చిన అవార్డులేంటి? ఆయనకొచ్చిన నంది అవార్డులేంటి? ఆయనకొచ్చిన ఫిల్మ్‌ఫేర్ అవార్డులేంటి? ఆయనకొచ్చిన భారతదేశం మొత్తం గర్వించే సివిలియన్ అవార్డ్స్ అంటారు. పౌర పురస్కారాలు. వాటిలో భారతరత్న మొదటిదైతే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు వీటన్నిటిని ఆర్డర్ ప్రకారం ఈ 4 భారత సంస్కృతికి, భారతదేశం గొప్పతనానికి, అందులోని నివసించేవారు వాళ్ళ పౌరులుగా ఎంత గొప్ప ప్రఖ్యాతి పొందితేను వాళ్ళకి ఇలాంటి అవార్డులొస్తాయని చెప్పి చెప్పడం కోసం ఇదొక సెక్షన్ తీసుకొని చెప్పాను. అలాగే ఆయనతో పాటు పనిచేసిన నిర్మాతల గురించి చెప్పాను. ఆయన అసలకి 1987 నుంచి 1992 దాకా అసలకి ఇంక ఆయన సినిమా వస్తుందంటే చాలు అది ఏ రేంజ్‌తో సంబంధం లేకుండా ఎలాగో అంచనాలను మించి ఆడేవి. ఆటన్నిటి గురించి చెప్పాను. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ కానీ, కేఎస్ రామారావు గారి గురించి గానీ, ఇలా రకరకాల మంది నిర్మాతల గురించి చెప్పడం జరిగింది. అందులో అశ్విని దత్ గారి గురించి ముఖ్యంగా. ఆయన తీసింది 4 సినిమాలైనా కూడా అందులో 3 బ్లాక్ బస్టర్‌లు సాధించాయి. ఇలాగ ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఇక్కడి దాకా ఈ ప్రయాణం సాగింది. ఇప్పటివరకు అయన్నీ చూడకపోతే గనక ఈ ట్రిబ్యూట్‌కి సంబంధించి మొత్తం కలిపి ఒక దగ్గర మేము ఇస్తున్నాము. చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని. చూస్తూనే ఉండండి అన్నీ కూడా చాలా వెరైటీగా ఉంటాయి. ఎక్కడైనా చిన్న తప్పులు దొర్లితే మాత్రం వాటిని పెద్ద మనసుతో ఓహో! ఇది చెప్పే ఆర్డర్‌లో ఏదన్నా మిస్ అయిందేమో అనుకోవాలి తప్ప, నేను చూసినయి, నేను విన్నయి, నేను చదివినయి, నేను తెలుసుకున్నవి ఇవన్నీ కలిపి ఒక సంకలనంలాగా చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. తప్పనిసరిగా చిరంజీవి అభిమానులే కాకుండా
చిరంజీవి ఎరిగిన వైనాన్ని, ఎంత పెద్దగా ఎదిగాడు, అతని జర్నీ అంతా ఎలా ఉండిందనేది ఒక 20 స్నిప్పెట్స్‌లో చెప్పడం జరిగింది. 20 స్నిప్పెట్స్‌ని కూడా అన్నీ కలిపి ఒక దగ్గర పెడుతున్నాను. చూస్తూ ఎంజాయ్ చేయండి. హ్యాపీ బర్త్‌డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. మీలాంటి గొప్పవారి కోసం, మనసున్న వారి కోసం మా ప్రయత్నంగా మేము ఎంత మీ ఇండస్ట్రీలో పెరుగుతున్నందుకు, ఫిల్మ్ ఇండస్ట్రీలోనే నమ్ముకొని జర్నలిస్టులుగా ఉన్నందుకు, మాకు చేతనైన సాయం మేము ఎప్పుడూ చేస్తూనే ఉంటాము. ప్రజలకి ఎప్పుడూ మీ గురించి కానీ, మన తోటి నటీనటుల గురించి కానీ, సినిమాల గురించి కానీ ఎప్పుడూ చెప్తానికి మేమైతే రెడీగా ఉన్నాను. శివ మల్లాల ఎప్పుడు కూడాను ఒక టాలెంట్‌ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా మీ గురించి మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చెప్తూనే ఉంటాం. అంత అంత కంటెంట్ మీ దగ్గర ఉంది. అందుకనే ఈ ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉండండి. ఆల్ ది వెరీ బెస్ట్ చిరంజీవి గారు. ఇప్పుడు 69 కంప్లీట్ చేసుకొని 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఈ 69 దాకా వచ్చారంటే 45 సంవత్సరాల చరిత్ర ఉంది మీకు. ఈ 46 సంవత్సరాల చరిత్ర సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఉంది మీకు. దీన్నంతటిని కూడా ఒక్కొక్కసారి, ఇంకొకసారి ఎప్పుడు అవకాశం వచ్చినా సరే చెప్పడానికి మేమంతా రెడీగా ఉన్నాము. మాతో పాటు అనేక మంది సీనియర్ జర్నలిస్టుల దగ్గర నేను మీకు సంబంధించిన అనేక విషయాలని తీసుకున్నాను. అలాగే మీరు మాట్లాడిన దగ్గర నుంచి అనేకం తీసుకున్నాను. ఇలా చాలా దగ్గర నుంచి చదువుకున్నయి, మాట్లాడినయి, విన్నయి అన్నీ ఒక దగ్గర పెట్టాను. మీరు నన్ను బ్లెస్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. హాయ్ ట్యాగ్ తెలుగు వ్యూవర్స్, నేను మీ శివ మల్లాల. శివ మల్లాల స్నిప్పెట్స్. శివ మల్లాల స్నిప్పెట్స్ అంటే ఏంటనుకుంటున్నారా? ఇది మెగాస్టార్ జన్మదిన సందర్భంగా ఆగస్టు 22న వచ్చే ఆయన పుట్టినరోజు కోసం ఒక సపరేట్ కార్యక్రమం లాగా శివ మల్లాల స్నిప్పెట్స్ అని చెప్పేసి చేస్తున్నాను. దీనిలో భాగంగా చాలా చిన్న చిన్న విషయాలు ఆయన పుట్టినరోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన కెరీర్లో జరిగిన అద్భుతమైన విషయాల గురించి, ఆయన సినిమాలకు సంబంధించిన టాపిక్స్ గురించి, ఆయన దర్శకుల గురించి, ఆయనకు వచ్చిన అవార్డుల గురించి, రివార్డుల గురించి, వీటన్నిటి గురించి చాలా తక్కువ వ్యవధిలోనే చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకనే శివ మల్లాల స్నిప్పెట్స్ అంటున్నాను వీటిని. వీటికి సంబంధించి ఒక్కో రోజు ఒక్కో స్నిప్పెట్ ఖచ్చితంగా అందిస్తాం. ప్రతిరోజు కూడా ఈవినింగ్ 5 o'clock కల్లా ఖచ్చితంగా మా ఛానల్లో మెగా అభిమానులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఒక వీడియోని మేము పోస్ట్ చేస్తాం. ఈ 20 రోజుల పాటు ప్రతి ఒక్క దాన్ని కూడా ఎక్కడ మిస్ చేయకుండా చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. కానీ మేము చేసిన ప్రయత్నంలో కూడా ఇంకా కొంత ఏదో అక్కడ మీరు మిగిలింది, ఇది మిస్ అయింది అంటే కూడా నిరభ్యంతరంగా చెప్పవచ్చు. మేము కూడా మా తప్పులను సరి చేసుకుంటాం. ఆయన గురించి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు చిరంజీవి గారు ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయం. కానీ ఏదైనా ఒక విషయం అన్నీ తెలిసినప్పటికీ కూడా ఒక ఆర్డర్ ప్రకారం చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా నీట్గా ఉంటాయి. ఓహో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇలా ఉండిందా అని చెప్పేసి మనందరం ఆలోచించే దూరంలో ఉంటాం. అందుకనే ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో శివ మల్లాల స్నిప్పెట్స్ అనేది కనుక చూస్తూ ఉండండి. మెగా అభిమానులందరూ కూడా పండగ చేసుకుందాం. ఇట్లాంటి ఓన్లీ మెగాస్టార్ పుట్టినరోజే కాదు, శివ మల్లాల స్నిప్పెట్స్లో భాగంగా ఒక మెగాస్టార్ చిరంజీవి గారి గురించే కాదు, సినిమా ఇండస్ట్రీలోని 24 శాఖల్లోని అత్యద్భుతమైన డేస్ గురించి కానీ, ప్రతి ఒక్కరి గురించి కానీ ఖచ్చితంగా ఒక్కొక్క సందర్భం గురించి మాట్లాడుతూనే ఉంటాను. ఆ సందర్భానికి తగ్గట్టుగా దాన్ని లింక్ చేస్తూ ఒక్కొక్కటి మాట్లాడతాను. ముఖ్యంగా అతి దగ్గరలో ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కాబట్టి ఆగస్టు 22వ తారీఖు కోసం బెస్ట్ 20ని సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు ఒకటి మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. అలాగే నాగార్జున గారి పుట్టినరోజు ఆగస్టు 29, అలాగే సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఈ ముగ్గురు హీరోలే దాదాపు ఒక 10 రోజుల గ్యాప్లోనే రావడంతో వీళ్ళ ముగ్గురి మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసి ఒక్కొక్కరి వీడియోని ఒక్కొక్కరికి సపరేట్గా ఇస్తుంటాను. చిన్న చిన్న కథలు, కొత్త కథలు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది అవునా అనుకుంటొచ్చు, కొంతమంది భలే ఉండే అనుకోవచ్చు. ఇలాగా రకరకాల వేరియేషన్స్ మనకే చాలామందికి ఉంటాయి. వాళ్ళందరి కోసం సరదాగా తెలిసిన విషయాలైనా తెలియని విషయాలైనా ఒక కూర్పుతోని చెప్తాను. అందుకనే వీటన్నిటిని శివ మల్లాల స్నిప్పెట్స్ అనే పేరుతోని ట్యాగ్ తెలుగులో ప్రజెంట్ చేస్తున్నాను. చూస్తూనే ఉండండి. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక హీరోకి సంబంధించి చెప్తూనే ఉంటాను. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి డే 1ది ఏం చెప్తున్నానో చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. ఒక సినిమా హిట్ అయ్యి, ఒక సినిమా రిలీజ్ అయ్యి, ఒక సినిమాలో హీరోగా నేను చేశానని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో హీరోలందరూ ఎంతో కష్టపడుతున్నారు. కానీ పునాది రాళ్ళు అనే ఒక సినిమాతో తన హీరోగా అరంగేట్రం చేద్దామని చెప్పి ప్రారంభిస్తే భగవంతుడు పునాది రాళ్ళు కాదు,
నువ్వు ఈ పునాది రాళ్ళని నీ జీవితానికి పునాదిలాగా వేసుకో కానీ నీకు ప్రాణాల మీద విలువ ఎంతో తెలుసు. ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎన్నో ప్రాణాలను నువ్వు కాపాడుతావు. అందుకనే ప్రాణం ఖరీదు సినిమాతోనే నీ వెండితెర అరంగేట్రం సాగాలని చెప్పేసి భగవంతుడు నిశ్చయించినట్టుగా ప్రాణం ఖరీదు అనే ఒక సినిమాతోనే తన తొలి సినిమా స్క్రీనింగ్ అయింది. మొట్టమొదటి 70mm స్క్రీన్ మీద తన పేరు అలా కనబడి చిరంజీవి అనే నామకరణం జరిగింది. అక్కడి నుంచి చిరంజీవి వెనుదిరిగి చూడలేదు. 1978లో 2 సినిమాలు రిలీజ్ అయితే 1979లో దాదాపు 8 సినిమాలు రిలీజ్ అయినాయి. 1980లో 14 సినిమాలు రిలీజ్ అయింది. 81లో 13 సినిమాలు, 82లో 13 సినిమాలు, 83లో 14 సినిమాలు, 84లో 10 సినిమాలు. అంటే ఈ ఒక్క 5 సంవత్సరాల కెరీర్లోనే దాదాపు 60 పైచిలుకు సినిమాల్లో నటించారు. ఈ రోజుల్లో అలాంటి ఫీట్ చేయటం ఎవరి వల్ల అంత సాధ్యం అవుతుందా? అంత గొప్ప నటన, ఇంత గంటలు, రోజుకి 24 గంటల్లో 3 షెడ్యూల్ ఉంటే 3 షెడ్యూళ్ళు పనిచేసిన స్టార్, మెగాస్టార్. అందుకే ఊరికే ఇవాళ వచ్చి స్టార్ అవ్వలేదు, చాలా కష్టపడ్డాడు. రోడ్డు లేని చోట, కొండలు ఉన్న చోట కొండలన్నింటినీ తవ్వాడు, రహదారి నిర్మించాడు. ఆ రహదారిలో ఎంతోమంది ప్రయాణం చేసేటట్టున్నాడు. ఆయన బర్త్డే సందర్భంగా ట్యాగ్ తెలుగు శివ మల్లాల స్నిప్పెట్స్ రూపంలో మీ ముందుకు వచ్చి చెప్తుంది. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల. 18 days to go చిరంజీవి బర్త్డే అని చెప్పడం కోసం ఇవాళ ఈ కంటెంట్ చెప్పాను. మెగాస్టార్ చిరంజీవి 1978లో హీరోయిన్ సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన నట ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. విశ్వంబర సినిమా వరకు ఆయన ఇలా మెగాస్టార్ లాగా ఇంకా చిందులేస్తున్నాడంటే దానికి కారణం ఆయన మొదట్లో చేసిన మేనియా. దేనికంటే 1970లో పుట్టిన వాళ్ళు, 60లో పుట్టిన వాళ్ళు, 80లో పుట్టిన వాళ్ళు, 90లో పుట్టిన వాళ్ళందరికీ అప్పుడు ఒకే ఒక హీరో ఉండేవాడు. ఆ హీరోనే మెగాస్టార్ చిరంజీవి. ఎందుకు అంటే ఆయనకు ఒక రికార్డు ఉండింది. 1987లో వచ్చిన పసివాడి ప్రాణంతో ఆయన రికార్డులు మూత ప్రారంభమైంది. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. తన రికార్డులన్నింటినీ తానే అధిగమిస్తూ సంవత్సరం కూడా వరుసగా 6 సంవత్సరాల పాటు బ్లాక్ బాస్టర్ హిట్లు ఇచ్చి, ఆ ఒక్క సినిమాలే కాదు, తన తర్వాత కూడా ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క సినిమా పేరు చెప్తాను. ముఖ్యంగా 1987లోకి వచ్చేలాగా పసివాడి ప్రాణం, అలాగే 1988లోకి వచ్చేలాగా యముడికి మొగుడు, 1989లో అత్తగా యముడు అమ్మాయికి మొగుడు, 1990లో జగదేక వీడు అతిలోక సుందరి, 1991లో గ్యాంగ్ లీడర్, 1992లో ఘరానా మొగుడు. ఇలా వరుసగా ప్రతి ఏడాది కూడా హిట్లు మీద హిట్లు ఇచ్చి ఒక 6 ఏళ్ల పాటు ఇండస్ట్రీ మొత్తాన్ని అతలాకుతలం చేసి మెగాస్టార్ రేంజ్కి ఒక్కసారిగా ఎదిగాడు. అలా ఎదగడం అంటే మామూలుగా ఎదగడం కాదు. భారతదేశం మొత్తంలో కూడా హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరంటే ఒక్క మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. విచిత్రం ఏంటంటే దాదాపు 1,25,00,000 రూపాయల రెమ్యునరేషను ఒక్క హీరోనే తీసుకుంటున్నారంటే చాలా పెద్ద విషయం. దేనికంటే మిగతా సినిమాలన్నీ కూడా 40 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 లోపు సినిమా అంతా కూడా అయిపోతే ఒక్క మెగాస్టార్ రెమ్యునరేషన్ మాత్రమే 1,25,00,000 రూపాయలు ఉండేదంటే మీరు ఆలోచించండి ఎంత పెద్ద నటుడు అనేది. అక్కడి నుంచి 10 కోట్ల రూపాయల గ్రాస్ తీసుకున్న మొట్టమొదటి హీరో కూడా ఆయనే. ఇకపోతే ఈ సందర్భంగానే చెప్పాలి, ఘరానా మొగుడు ఇచ్చిన కిక్తోని ముఠా మోస్త్రి అనే ఒక సినిమా కోసం అందరూ ఎదురు చూశారు. 1993లో విడుదలైంది ఆ సినిమా. దానికి ఇచ్చిన ఓపెనింగ్స్ కనుక ఇప్పుడు లెక్కేసుకుంటే ఎన్ని 100 కోట్లు వచ్చిండేదో అనే ఒక లెక్క ఇప్పటికీ కూడా అంచనాలకు మించి ఉంటుందనేది చిరంజీవి గారి పర్సనల్గా అభిమానులు ఎంతోమంది ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు ముఠా మహేస్త్రికి వచ్చిన ఓపెనింగ్స్ గురించి. అదండి చిరంజీవి మేనియా. హాయ్ మెగా ఫ్యాన్స్, నేను మీ శివ మల్లాల. శివ మల్లాల స్నిప్పెట్స్లో భాగంగా ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను. ఈ సందర్భంగా ఈరోజు చిన్న కథ చెప్పేది ఇద్దరు దర్శకుల గురించి. వారిలో ముఖ్యంగా దర్శకుడు రవిరాజ పినిశెట్టి ఒకరైతే విజయ్ బాపినేని గారు ఇంకొకరు. విచిత్రం ఏంటంటే రవిరాజ పినిశెట్టి గారు మాదాల రంగారావు గారితో ఫస్ట్ ఒక సినిమా తీశారు. ఆ సినిమా నిజంగా పెద్దగా విజయం సాధించలేదు. అల్లు అరవింద్ గారికి ఇతను చాలా క్లోజ్ అవడంతో ఎప్పుడు కూడా చిరంజీవి గారిని కలుస్తూ ఉండేవారు, కానీ పెద్దగా సినిమాలు చేద్దామనే టాపిక్ వచ్చేది కాదు. ఈ టైంలో ఈయన సినిమా ఫెయిల్ అవడంతో ఇతనికి ఏదైనా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో చిరంజీవి గారు అనేక అవకాశాలు ఇచ్చారు. అలా ఇచ్చుకుంటున్న దానిలోనే ఈగ ఒక బ్లాక్ బాస్టర్ కొట్టాడు. ఆ బ్లాక్ బాస్టరే యముడికి మొగుడు అనే సినిమా ద్వారా. ఆ సినిమాతోనే మొత్తం అప్పటి వరకు చిరంజీవి గారు ఇచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకున్నట్టుగా అనిపించింది. ఇకపోతే హిందీలో కూడా 3 సినిమాల్లో చిరంజీవి నటిస్తే అందులో 2 సినిమాలకి
దర్శకుడు రవిరాజ పినిశెట్టి గారే కావటం అనేది విశేషం. ఇకపోతే ఒక యాదృచ్ఛికంగా ఒక రచయిత, ఒక సినిమా రిపోర్టర్గా ఉన్న అతను అనుకోని కారణాల వల్ల అతను దర్శకుడయ్యాడు. ఇప్పుడు ఇంకొక దర్శకుడు విజయబాబు రెడ్డి గారి గురించి చెప్పాలి. ఆయన ఒరిజినల్గా ఒక సినిమా జర్నలిస్టు. ఆయన చిరంజీవి అనే ఒక మా పత్రికను నడుపుతూ ఉండేవాడు. దానికి అల్లు అరవింద్ మొత్తం పబ్లిషింగ్ చేసేవారు. ఈ టైంలో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సాన్నిహిత్యం ద్వారా చిరంజీవి గారి గురించి అప్ అండ్ డౌన్ అంతా తెలుసుకోవడం ద్వారా ఆయన విజయబాబు రెడ్డి గారు చిరంజీవి గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. అనుకోని కారణాల వల్ల ఒకరోజు మెగాఫోన్ పట్టుకోవాల్సి వచ్చింది. అలా పట్టుకున్న అతను చిరంజీవి గారితో దాదాపు 7 సినిమాలు దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగారు. వాటిలో ముఖ్యంగా 1991లో విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమా గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గారి కెరీర్లో అత్యంత పెద్ద హిట్లలో అది కూడా టాప్ 10లో ఖచ్చితంగా గ్యాంగ్ లీడర్ ఉంటుంది. ఇలాగా ఎంతో మందితో స్నేహంగా ఉంటూ ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడ ఏం సాయం చేయాలి, వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎలా వెలికి తీయాలనేది చిరంజీవి గారికి వెన్నతో పెట్టిన విద్య. అందుకనే ఇంకొక 10 రోజుల్లో ఉన్న చిరంజీవి గారి బర్త్డే గురించి మీ అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో చిన్న కథ చెప్పాను. విజయబాబు రెడ్డి గారు, రవిరాజ పినిశెట్టి గారు కూడా ఆయన కెరీర్కి చాలా ఇంపార్టెంట్. ప్రేక్షకుల రివార్డులు ఎప్పుడూ ఉన్నాయి, కానీ అవార్డుల సంగతి ఏంటి? చిరంజీవి గారి కెరీర్లో అవార్డులు ఎంత ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి అనేది ఇప్పుడు చెప్తాను. ట్యాగ్ తెలుగులో ప్రతిసారి ఒక కొత్త విషయాన్ని మీకు చెప్తున్నాను. అన్నీ తెలిసినట్టే ఉంటాయి, కానీ ఆర్డర్లో కనుక మనం చెప్పుకుంటూ పోతే చాలా కొత్తగా వెరైటీగా అనిపిస్తాయి. చిరంజీవి గారి బర్త్డే విషయంలో కూడా గత 20 రోజులుగా అనేక విషయాలు మీకు చెప్తూ ఉన్నాను. ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్ అవార్డ్స్. చిరంజీవి గారికి వచ్చిన అనేక అవార్డుల్లో భాగంగా ఫిలింఫేర్ అవార్డు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఫిలింఫేర్ అనగానే ఒక ప్రత్యేకం, భారతదేశం మొత్తం కూడా అవార్డ్స్ గురించి చూస్తారు. ఎస్పెషల్లీ సౌత్ వారికి ఎవరెవరికి అవార్డ్స్ వచ్చినాయి అనేది ప్రతి సంవత్సరం కూడా ఒక వేడుకలా చూసుకుంటారు. అందులోనూ చిరంజీవి గారు లాంటి అగ్రశ్రేణి నాయకులు ఖచ్చితంగా వాటికి ప్రిఫరెన్స్ ఇస్తూనే ఉంటారు. అందుకనే సౌత్లో ఎక్కువగా దాదాపు 7 సినిమాలకు సంబంధించి బెస్ట్ హీరోగా అవార్డు అందుకున్నారు. అలాగే ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, దాదాపు మొత్తం 8 అవార్డుల్ని ఫిలింఫేర్ ద్వారా తీసుకున్నారు. ఈరోజంతా కూడా మనం ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా చిరంజీవి గారు మొత్తం ఎన్ని సినిమాలకు తీసుకున్నారనేది ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా 1982లో శుభలేఖ చిత్రంతో ఆయన ఫిలింఫేర్ అవార్డుల ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడి నుంచి విజేత అనే ఒక సినిమా, తర్వాత కె. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన ఆపద్బాంధవుడు సినిమాతో మరోసారి, ముఠా మేస్త్రి అనే సినిమాతో ఒక కమర్షియల్ సినిమాకి ఫిలింఫేర్ అవార్డు రావటం ఆ రోజుల్లో పెద్ద చర్చగా మారింది. కట్ చేస్తే స్నేహం కోసం అనే మరో సినిమా, ఆ తర్వాత ఇంద్ర, తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్. ఇలా 7 సార్లు తన నటనకు గాను బెస్ట్ హీరోగా తను ప్రూవ్ చేసుకున్న ప్రతిసారి ఇలా ఫిలింఫేర్ అవార్డు దక్కించుకోవడం జరిగింది. ఎందుకు ఫిలింఫేర్ అవార్డుకి ఇంత గొప్పతనం అంటే, ఫిలింఫేర్ అవార్డు అనగానే కూడా మనకి మొదటి నుంచి కూడా సినిమా ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఫిలింఫేర్ వారు చాలామందికి భారతదేశంలో ఉన్న అద్భుతమైన నటీనటులందరికీ కూడా ఈ అవార్డ్స్ అందజేయడం ద్వారా ఫిలింఫేర్ అనగానే ఒక ఫేము, ఒక నేము ఉంటుంది. అవన్నీ కూడా తీపి గుర్తుల్లా మిగిలిపోతాయి. ఏ కళాకారుడికైనా ఫిలింఫేర్ సాధించాడంటే తను ఎంతో కొంత సాధించినట్టు. ఇకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు నంది అవార్డ్స్ గురించి చెప్తాను. చిరంజీవి గారు సాధించిన నంది అవార్డ్స్ ఏంటనేది చూస్తూనే ఉండండి. ట్యాగ్ తెలుగు ఇలాంటి కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల. డైరెక్టరే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని చెప్పి అందరికీ తెలుసు. ఇక్కడ ఒక డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అందుకనే మెగాస్టార్ని ఆ స్థాయికి తీసుకెళ్ళిన ఒకే ఒక దర్శకుడు గురించి చిరంజీవి కెరీర్ మొత్తం మాట్లాడుకుంటే ప్రత్యేకంగా మనకు ఆ డైరెక్టర్ గుర్తుకొస్తాడు. ఆ డైరెక్టర్ పేరే ఏ. కోదండరామిరెడ్డి. ఆయన 1981లో మొట్టమొదటిసారిగా చిరంజీవితో న్యాయం కావాలి అనే ఒక సినిమా ద్వారా వాళ్ళిద్దరి కలయిక జరిగింది. ఆ అపూర్వ కలయిక న్యాయం కావాలంటూ ఏ. కోదండరామిరెడ్డి గారు దర్శకత్వం వహించిన 4వ చిత్రం ఇది. చిరంజీవి గారు అప్పుడప్పుడే సినిమాల మీద సినిమాలు చేస్తున్న టైము. ఒక్కసారి ఎప్పుడైతే వాళ్ళిద్దరికి కుదిరిందో వరుసగా వాళ్ళు సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఏ. కోదండరామిరెడ్డి గారు చిరంజీవి కాంబినేషన్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఆ రోజుల్లో. కారణం ఏంటంటే 1983లో వచ్చిన ఖైదీ సినిమా, సిల్వర్ స్టార్ స్టాలోన్ హీరోగా నటించిన ద ఫస్ట్ బ్లడ్ అనే ఒక సినిమాకి సంబంధించిన కథ ఆధారంగా రూపొందించిన ఖైదీ సినిమా ఆ రోజు విడుదలవటంతో ఒక్కసారిగా చిరంజీవి మాన్యా అంతా మారిపోయింది. చిరంజీవి గారు ఒక్కసారిగా పెద్ద స్టార్ అయిపోయారు. డేట్లు దొరకని పరిస్థితికి వచ్చారు. కానీ ఎవరికి డేట్లు దొరికినా దొరకపోయినా చిరంజీవి గారికి ఏ. కోదండరామిరెడ్డి డేట్స్ ఎప్పుడు దొరుకుతాయి. కారణం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగు, క్రియేటివిటీ అన్నీ కలిపి కూడా
వీళ్ళిద్దరూ బాగా చేయగలుగుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ని నిర్మాతలు మొత్తంలో తీసుకురావడంతో ఫటాఫటమని సినిమా మీద సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయారు. 1981 నుంచి 1993 వరకు దాదాపు 12 ఏళ్ల కాలంలో 23 చిత్రాలకు పైగా నటించారు చిరంజీవి గారు, ఏ కోదండరామిరెడ్డి గారి దర్శకత్వం. అంటే వారిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో చూడొచ్చు. మామూలుగా అయితే ఇప్పుడు ఒక డైరెక్టరు ఇంకో హీరోతో పనిచేయటం అనేది ఈ మధ్యకాలంలో చూస్తుంటే చాలా తక్కువ మంది మళ్ళీ రిపీట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి త్రివిక్రమ్ గారు అల్లు అర్జును, త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గారు మహేష్ బాబు. ఇప్పుడు ఒక్కొక్క 2-3 సినిమాలు రావడమే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్న తరుణం ఇది. అలాంటిది ఒక దర్శకుడితో 23 సినిమాలు, అందులోనూ అన్ని హిట్లు దాదాపుగా 80%. కొండవీటి దొంగ, అదే గూండా, రుస్తుం, అలా చాలా సినిమాలు ఉన్నాయి. అభిలాష, చాలా సినిమాలు అనమాట. ముఠా మేస్త్రి అప్పట్లో వచ్చిన హయ్యెస్ట్ బ్లాక్ బస్టర్స్ హిట్లో ముఠా మేస్త్రి కూడా హిట్. అంటే దానికి సినిమా పరంగా పెద్ద పేరు రాకపోయినా దానికి ముందు వచ్చిన ఘరానా మొగుడు ఒక రేంజ్ మామూలుగా చిరంజీవి స్థాయిని చాలా విపరీతంగా పెంచడంతో ఇమ్మీడియట్గా దానికి వచ్చిన ఓపెనింగ్స్ ఇప్పుడు కనుక లెక్కేసుకుంటే ఎన్ని 100 కోట్లు ఉండేయో అంత పెద్ద ఓపెనింగ్స్ వచ్చినాయని చెప్పాలి. ఇలాగా వాళ్ళిద్దరితోనే వచ్చిన 12 ఏళ్ల కాలంలో 23 సినిమాలు వచ్చాయి. ఇది ఏ కోదండరామిరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి చిరంజీవి గారి టాపిక్ వచ్చినప్పుడల్లా. హాయ్ అండి, హలో, నేను మీ శివ మల్లాల. ఇవాళ చెప్పే దర్శకుడు కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారికి చిరంజీవి గారికి చాలా మంచి అవినాభావ సంబంధం. కారణం ఏంటంటే వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక 6 సినిమాలు వచ్చినాయి. అందులో ముఖ్యంగా ఫస్ట్గా కోడి రామకృష్ణలో చాలా టాలెంట్ ఉందని చెప్పి నమ్మి ఒక దర్శకుడిగా అవకాశం ఇచ్చి ఆయన ఒక విలన్ లాంటి ఒక హీరో విలన్ లాగా ఉండే పాత్రను నటించారు. ఆ సినిమా పేరే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. అప్పుడప్పుడే విలన్ గాను, హీరో గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఏ పాత్ర దొరికితే ఆ పాత్ర చేస్తున్న మెగాస్టార్కి సడన్గా ఇట్లాంటి ఒక అద్భుతమైన అవకాశం కోడి రామకృష్ణ రూపంలో వచ్చింది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఆ సినిమా చిరంజీవి కెరియర్లో మొట్టమొదటి 500 రోజులు ఆడిన సినిమా. 500 రోజులు పైగా కూడా ఆడింది ఆ సినిమా. చాలా క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లోని యువతకి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా చిరంజీవి చాలా దగ్గర అవడానికి కారణం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ కూడా ఒక పర్టికులర్ సినిమా అని చెప్పాలి. ఇకపోతే వాళ్ళిద్దరి కాంబినేషన్లో గూఢచారి నెంబర్ 1 అని కానీ, అంజీ అనే ఒక సినిమా, ఇట్లా చాలా సినిమాలు వచ్చాయి. ఈ 6 సినిమాలకు సంబంధించి మొదట పునాదేసింది ఆ ఒక సినిమానే. ఆ తర్వాత కోడి రామకృష్ణ గారు చాలా పెద్ద దర్శకుడిగా మారి దాదాపు 100కు పైగా సినిమాలకి దర్శకత్వం వహించారు. అంటే చిరంజీవి గారి చెయ్యి ఎంత మంచిది. మొదటి సినిమా ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకుంటే చాలా పెద్ద కథ అవుతుంది. అందుకని జస్ట్ కోడి రామకృష్ణ గారి గురించి మాత్రం ఇలా చెప్పుకున్నాం. ఇకపోతే వీళ్ళు ఇంకొక డైరెక్టర్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాడుకోవాలి. ఆయనే దర్శకుడు బి గోపాల్ గారు చిరంజీవి కాంబినేషన్లో 3 సినిమాలు వచ్చాయి. ఆ 3 సినిమాలు ఒకటి వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా కింద చెప్పుకోవచ్చు. 90sలో వచ్చిన సినిమా స్టేట్ రౌడీలో ఆయన చాలా బాగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్లో మెకానికల్ అనే సినిమా వచ్చి కొంచెం అది అంతగా జనాల్ని ఆకట్టుకోలేకపోయినా తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా 2000 తర్వాత వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా అయితే ఇంద్రాతోని ఎంతోమంది రికార్డులన్నింటినీ కూడా బ్రేక్ చేసింది ఆ సినిమా. ఇలా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చి ఈ సినిమా సంచలనం సాధించింది. ఈరోజు మెగామాలందరి కోసం మెగాస్టార్ బర్త్డే త్వరలో వస్తుంది. అందుకోసం శివ మల్లాల స్నిప్పెట్స్లో భాగంగా మెగాస్టార్ గారి గురించి ప్రతిరోజు ఒక స్నిప్పెట్, ఒక చిన్న కథ చెప్తున్నాను. నేను మీ శివ మల్లాల. అండ్ ఇవాళ ముఖ్యంగా చెప్పదగ్గ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. కె రాఘవేంద్ర గారు ఆయన కెరీర్లో ద బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చింది హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా. వీళ్ళిద్దరు కాంబినేషన్లో దాదాపు 14 సినిమాలు వస్తే ఒక 2 సినిమాల్లో మాత్రం చిన్న గెస్ట్ రోల్స్లో నటించారు చిరంజీవి గారు. కానీ మిగతా 12 సినిమాల్లో దాదాపు 80% హిట్స్ ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా గమనిస్తే కనుక వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ సోలో హీరోగా చిరంజీవి గారు చేసింది 1985లో అడవి దొంగ అనే చిత్రం ద్వారా. అందులో మోగవాడిగా నటించి ఒక పెద్ద ప్రయోగాన్ని చేశారు. అప్పటికే మాస్ హీరోగా చాలా పేరు సంపాదించిన చిరంజీవి గారు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఇక్కడ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక రికార్డు విషయం చెప్పాలి. అదేంటంటే ఒక సినిమా ఈయన 1987 నుంచి 1992 వరకు వరుస బ్లాక్ బస్టర్లు వచ్చిన టైంలో ఖచ్చితంగా అందులో 2 సంవత్సరాలు రాఘవేంద్ర గారి ఖాతాలో ఉంటాయి. అవి ముఖ్యంగా జగదేక వీడవతల సుందర ఒకటైతే ఘరానా మొగుడు మరో సినిమా. వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది చాలా క్రేజీ కాంబినేషను. ఇప్పుడు వీళ్ళిద్దరితో పాటు ఇందులో వీళ్ళిద్దరికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే రాఘవేంద్ర గారు
డాన్సుల్ని అద్భుతంగా తీస్తారన్న సంగతి అందరికీ తెలుసు. చిరంజీవి గారు అద్భుతమైన స్టెప్స్ ఏసి మెగాస్టార్ అయిన సంగతి కూడా మనందరికీ తెలుసు. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన ఆ సినిమాలు 'అబ్బని తీని దెబ్బ' అంటే ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటాం. ఇలాగా చేసుకుంటా వెళ్తున్నప్పుడు చిరంజీవి గారు ఎప్పుడన్నా మాట్లాడితే, ఎప్పుడైనా రామ్ చరణ్ గారితో ఏదైనా రీమేక్ చేయించాలని ఉందా అంటే, ఉంది ఖచ్చితంగా. 'జగదేక వీడు అతిలోక సుందర' సినిమాని మాత్రం మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తే బావుంటదని చెప్పేసి చిరంజీవి గారు అనేక సందర్భాల్లో అన్నారు. మరి హీరోయిన్ ఎవరంటే శ్రీదేవి కూతురు ఉండనే ఉంది కదా, జాన్వీ కపూర్ అని చెప్పేసి పలు సందర్భాల్లో చెప్పడం మనందరికీ తెలుసు. ఇది మెగాస్టార్ అభిమానులందరి కోసం సరదాగా కాసేపు మీకు చెప్పింది. చిరంజీవి గారికి చాలా ఆబ్లిగేషన్లు ఉండేవి. ఎవరు ఏదన్నా అడిగినా కూడా ఖచ్చితంగా చేద్దాం, వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉండారు. ఇది ఇప్పుడు కాదు, 1980ల నుంచే ఆయనకి అలాంటి ఒక మనస్తత్వం ఉండింది. దీనికి ఎలా చెప్తున్నానంటే, ఆయన నటించిన మూడో సినిమా ఏడిది నాగేశ్వరరావు గారు నిర్మించారు. ఆ సినిమా పేరు 'తయారమ్మ బంగారయ్య'. ఆ సినిమాలో ఒక గెస్ట్ రోల్ పాత్రలో కావాలంటే ఎక్కడ హెసిటేట్ చేయకుండా వచ్చి నటించారు. అప్పటి నుంచి కూడా ఆయనకు అవకాశం కుదిరినప్పుడల్లా కూడా చాలా సినిమాల్లో చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఆళ్ళకి చేసి పెడతా ఉన్నారు అనేక సినిమాలు. అలా చేసుకుంటూ వెళ్ళిన సినిమాలు దాదాపుగా ఆయన కెరియర్‌లో 13 సినిమాలు. చిన్న చిన్న ఒక పాటలో కనిపించినా గూడా, లేకపోతే ఒక చిన్న పాటకి స్టెప్పులేసినా గూడా, ఒక క్లైమాక్స్ ఫైట్‌లో కనిపించినా గూడా ఆయన చాలా ప్రత్యేకంగా కనిపించేవారు. దానికోసం ఆయన ఎంతో కసరత్తు చేసేవారు. ఆయన సొంత సినిమాలాగా ఫీల్ అయ్యేవారు. ముఖ్యంగా ఇట్లాంటి టాపిక్ వచ్చినప్పుడు ఒక సినిమాలో 'త్రిమూర్తులు' అనే ఒక సినిమాలో ఆయన ఆయనతో పాటు బాలకృష్ణ గారు, నాగార్జున గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, ఇలా అందరూ కూడా చాలామంది హీరోలు ఒక పాటలో కనిపించారు. ఆ పాట దాదాపు 6 నిమిషాల పాట ఉంటది. ఆ సినిమాకి కట్టా సుబ్బారావు అనే దర్శకుడు పనిచేయడంతో మొదటి నుంచి ఆయనతో ఎంతో పరిచయం ఉండడంతో కాదనలేక ఆ సినిమాకి ఆయన పనిచేశారు. ఇకపోతే ఆహ్, తర్వాత కాలంలో 'హ్యాండ్స్ అప్' అనే ఒక సినిమాకి క్లైమాక్స్ సీన్‌లో ఫైట్ సీక్వెన్స్‌తో వచ్చి జయసుధ గారికి హస్బెండ్‌గా నటించారు. ఆ సినిమా పేరు 'హ్యాండ్స్ అప్'. ఆ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత 'స్టైల్'. రాఘవ లారెన్స్ అంటే 'దాయి దాయి దామ్మ కులికే అందనాల బొమ్మ' ఈ ఈ పాటని స్టెప్పులేసింది ఎవరంటే అందరూ చెప్పేస్తారు. ఆ ఒక్క పాటకి కొరియోగ్రఫీ చేసినందుకు కృతజ్ఞతగా ఆయనతో ఎంతో అనుబంధం ఉంది లారెన్స్ మాస్టర్‌కి. ఆయన అడగగానే 'స్టైల్' సినిమాలో ఆయనొచ్చి నటించారు. 'స్టైల్' సినిమా గురించి చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా లగడపాటి శ్రీధర్ గారు నాతో చెప్పిన కొన్ని విషయాలు మీకు పంచుకోవాలి. చిరంజీవి గారిది ఎంత గొప్ప మనసంటే, ఆయనకొచ్చిన షూటింగ్ వచ్చినన్ని రోజులు కూడా ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయలేదు. నాకు ఏం పర్లేదు శ్రీధర్, నీకు నేను చేస్తాను. ఇది మన సొంత ప్రొడక్షను. నేను నీకు ఏ రకంగా హెల్ప్ కావాలో చేస్తానని చెప్పి, మేకప్ ఖర్చులు ఆఖరికి ఆ షూటింగ్ సంబంధించిన ఎంత పర్సనల్ ఖర్చులుంటే అన్నీ కూడా చిరంజీవి గారి స్వయాన ఖర్చు పెట్టుకున్నారంట. లగడపాటి శ్రీధర్ గారు పంపిస్తే కూడా నో, నో, అసలు మీ దగ్గర డబ్బేంటి అని చెప్పేసి వెనక్కి తిరిగి పంపించారంట. అంత గొప్ప మనసు ఉండేది ఆయనకి. అందుకనే ఆయన మెగాస్టార్ అయ్యాడని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇకపోతే చిరంజీవి గారు గెస్ట్ రోల్స్ చేయటంలో ఒక గెస్ట్ రోల్ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది ఆ సినిమా 'మగధీర'. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రామ్ చరణ్ గారితో రామ్ చరణ్ గారు కాంబినేషన్‌లో వచ్చిన సినిమా అది. 'ఘరానా మొగుడు' 1991లో వస్తే 2009లో 'మగధీర' వచ్చింది. అంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ అకే పాటకి 'బంగారు కోడి పెట్ట' అనే ఒక సూపర్ హిట్ సాంగ్‌కి చిరంజీవి గారు కాలు కదిపారు. ఈక్వల్ టు రామ్ చరణ్ గారు ఎంత కష్టపడ్డా కూడా చిరంజీవి గారు జస్ట్ అలా వచ్చి ఇలా కనబడగానే ఆ గ్రేసే వేరబ్బా అనిపించింది. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయ్యారు గానీ అప్పుడు ఫస్ట్ అప్పుడే రెండో సినిమా అది. అందుకనే చాలా బిడియంగా అనిపించేవారు. ఈయనొచ్చి అలా అలవోకగా స్టెప్పులేసేసి ఇద్దరు తండ్రి, కొడుకు ఒక ఫ్రేమ్‌లో కనిపిస్తే మాత్రం చాలా హుషారుగా అనిపించింది. దాని తర్వాత సినిమా 'బ్రూస్ లీ'. 'బ్రూస్ లీలో' కూడా వీళ్ళిద్దరూ గుర్రం మీద హార్స్ రైడింగ్ చేసుకుంటూ వచ్చే సీన్ భలే ఉంటది. ఇట్లాగా అనేక సినిమాల్లో ఈయన గెస్ట్ రోల్స్ నటించారు. దాదాపు 13, 14 సినిమాల్లో ఇలా గెస్ట్ రోల్స్ నటించి మెగాస్టార్ మానియా ఉన్నా కూడా ఎక్కడ కూడా ఎన్ని ఫీల్ అవ్వకుండా వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుద్దనే ఉద్దేశంతో చిరంజీవి గారు నటించారు. ఇకపోతే చిరంజీవి గారి సినిమాల్లో చాలా 'డాడీ' అనే ఒక సినిమాలో అల్లు అర్జున్ గారు వచ్చి స్టెప్పులేసి అందరిని ఆకర్షించాడు. ఆ సినిమా పేరు 'డాడీ'. ఆ తర్వాత 'శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో' పవన్ కళ్యాణ్ గారు ఒక పాటలో అలా వచ్చి ఇలా మెరుస్తారు. 'రవితేజ' ఇంకా చాలామంది హీరోలు కూడా అలా వచ్చి ఇలా మెరిసిపోయి ఉంటారు. 'శంకర్ దాదా జిందాబాద్‌లో' కూడా పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. ఇలా వాళ్ళ అన్నదమ్ముల అనుబంధాన్ని అప్పుడప్పుడు అలా చూయించుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ అండ్ మెగాస్టార్. ఇవి గెస్ట్ పాత్రలకు సంబంధించి 'శివ మల్లాల స్నిప్పెట్స్‌లో' భాగంగా ఇలాంటి అనేక విషయాలు మీకు చెప్తున్నాను. ఇంకొక 6 రోజులు వెయిట్ చేయండి. మెగా బర్త్‌డే వచ్చేస్తుంది. ఆగస్టు 22న మెగా సంబరాలు జరుపుకుంటారు మెగా అభిమానులంతా.
మెగా అభిమానులందరికీ పండగ రోజు ఆగస్టు 22. ఎందుకంటే మెగాస్టార్ జన్మదినం కాబట్టి. ఇంకొక 4 రోజుల్లో మెగాస్టార్ జన్మదినం రాబోతుంది. గత 16 రోజులుగా ఒక్కొక్క సందర్భంలో చిరంజీవి గారు ఎక్కడ ఎలా చేశారు, ఈ 47 ఏళ్ల ఆయన కెరీర్‌లో ఎలాగా ఆయన ప్రవర్తించారనేది మీకు చెప్తూ వస్తున్నాను. అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నాను ఎప్పటికప్పుడు. 'శివ మలాల స్నిప్పెట్స్‌లో' భాగంగా ఈరోజు ఇంకో చిన్న కథ చెప్తాను. ఈ కథ ఏంటంటే ఆయన ఆయన రక్తదానం చేశాడు, లేకపోతే విద్యాదానం చేశాడు. ఎంతోమందికి ఉపయోగపడేలాగా అనేక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న పాత్రలో కూడా నటించిన సంగతి అన్నీ మనం గతంలో చెప్పుకున్నాం. ఈరోజు మనం చెప్పుకునేది ఆయన గాత్రదానం. ఆయన గొంతుని కూడా ఎలా ఇచ్చారు, ఎలా యాజ్ ఏ నేరేటర్ లాగా ఒక కథని నడిపించడానికి ఒక నేరేటర్ అనేవాళ్ళు ఎంతో ఉపయోగపడతారు. ఆయన చాలామందికి చాలా సినిమాల్లో చాలా హెల్ప్ చేశారు. ముఖ్యంగా 'హనుమాన్' అనే సినిమాతో ఆయన ఒక క్యారెక్టర్‌గా ఆయన పాత్రని, ఆయన గొంతుని పరిచయం చేశాడు. 2005లో పరిచయమైన గొంతు ఇప్పటివరకు అనేక సినిమాలకు హెల్ప్ అయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి 2 సినిమాల్లో ఆయన హెల్ప్ చేశారు. 'పరుగు' అనే సినిమా 2010లో వస్తే, అలాగే 'రుద్రమదేవి' అనే సినిమాకు కూడా ఆయన హెల్ప్ చేశారు. ఈ 2 సినిమాల్లోనూ క్యారెక్టర్ ఎలివేషన్‌కి ఆ కుర్రోడి గురించి చెప్పడానికి చిరంజీవి గారి గొంతు ఎంతో ఉపయోగపడింది. ఇకపోతే మంచు మనోజ్ హీరోగా నటించిన 'గుంటూరోడు' సినిమాకి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య అనే సినిమాలకు కూడా ఆయన గాత్రదానం చేశారు. మంచు మంచు భక్తవత్సలం నాయుడు, మంచు మోహన్ బాబు గారికి కూడా ఆయన 'సన్ ఆఫ్ ఇండియా' అనే సినిమాలో గాత్రదానం చేశారు. ఇకపోతే అనేక సినిమాల్లో చిరంజీవి గారి వాయిస్ ఉందంటేనే చాలా ట్రెమెండస్‌గా రెస్పాన్స్ వస్తది. ముఖ్యంగా ఒక 'బ్రహ్మాస్త్ర' లాంటి సినిమా తెలుగు నేరేషన్‌కి సంబంధించి మనకి ఎవరు చెప్పాలి అంటే చిరంజీవి గారి వాయిస్ బావుంటదని చెప్పేసి ముక్తకంఠంతో అందరూ అనటంతో 'బ్రహ్మాస్త్ర' సినిమాకి కూడా ఆయన చెప్పారు. అలాగే 'పొన్నియిన్ సెల్వం 1', 'పొన్నియిన్ సెల్వం 2' కూడా ఆయన వాయిస్‌ని ఇచ్చి ఎంతోమందికి కథని కనెక్ట్ చేసే విధానంలో ఎంతో ఉపయోగపడ్డారు. అలాగే 'ఘాజీ అటాక్‌కు' సంబంధించి కూడా చాలా మంచి కంటెంట్ ఉన్నది రానా గారి కోసం చేసి చెప్పాడు. ఇలా ప్రతి ఒక్క సందర్భంలోనూ కూడా ఎప్పుడు ఎవరికి ఆయన ద్వారా ఏదో ఒక రకంగా ఉపయోగపడాలని కోరుకున్నారు. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా మొన్న ఈ మధ్య విడుదలయ్యి సంచలన విజయం సాధించిన 'రంగమార్తాండ' అనే ఒక సినిమా కృష్ణవంశీ గారి దర్శకత్వంలో వచ్చింది. కృష్ణవంశీ గారు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎందుకంటే థమ్స్ అప్ అనే ఒక యాడ్ చిరంజీవి గారు నటిస్తే కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించారు. ఎప్పటినుంచో వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న మంచి బాండింగ్ ఉండింది. అందుకనే వాళ్ళిద్దరి మీద ఉన్న బాండింగ్‌తోని 'రంగమార్తాండ' సినిమాకి సంబంధించి ఆయన కూడా ఒక మంచి వక్తలాగా ఒక పెద్ద కథని చెప్పే విధానంలో ఆయన ఎంతో హెల్ప్ చేశాడు. ఇలా రకరకాలుగా ఎంతోమందికి హెల్ప్ చేసిన చిరంజీవి గారు తన గొంతుని ఎలా వినిపించారు, సినిమాలో చూసినప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు సినిమాకి ఎవరైనా సరే ఇది చిరంజీవి గారి వాయిస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయరు. టక్‌మని అలా వెళ్ళినాక ఒకసారి వాయిస్ వినపడగానే మొత్తం చెవులన్నీ రెక్కించి వింటారు చిరంజీవి గారు ఏం చెప్తున్నారని. అది చిరంజీవి గారి స్టైల్. ఎస్ఎంఎస్ 'శివ మలాల స్నిప్పెట్స్' అంటూ ప్రతిరోజు చిరంజీవి గారి గురించి ఒక చిన్న కథ చెప్తున్నాను గత 20 రోజులుగా. చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కథలన్నీ కూడా ఒక చోటకి చేర్చేసి మీ అందరికీ తెలియజెప్పాలని. ఇది అందరికీ తెలిసినట్టే ఉంటుంది కానీ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టి కనుక చెప్తే చాలా కొత్తగా అవునా అన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తు చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా అవార్డు గురించి నిన్న చెప్పాను, ఫిల్మ్‌ఫేర్ అవార్డుల గురించి. ఈరోజు నంది అవార్డుల గురించి మాట్లాడదాం. చిరంజీవి గారికి చాలా కమర్షియల్‌గా పెద్ద పెద్ద హిట్లు ఉన్నా కూడా ఎప్పుడు ఎందుకు నంది అవార్డు రాలేదనే ఒక మీమాంస నాలో ఉండేది. అలాంటిది ఆ మీమాంసని బ్రేక్ చేశారు దర్శకుడు కె. విశ్వనాథ్ గారు. ఆయన ఒక పక్క హిట్ కొడితేనే సినిమా పరంగా కమర్షియల్ హిట్ కొట్టి దానికి మళ్ళీ అవార్డులు ఎలా తీసుకురావాలో ఆయన చేసిన 2 సినిమాల్లో చూపించారు. చిరంజీవి గారికి ఆ అవార్డులను కూడా బహుకరించారు. ముఖ్యంగా ఆ 2 సినిమాలు కూడా దర్శకుడు కె. విశ్వనాథ్ గారు అయితే, నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారు. పూర్ణోదయ ఫిల్మ్స్ పతాకంపై ఆ 2 సినిమాలు వచ్చినాయి. ఇంకొక సినిమా, మూడో సినిమా కూడా ఉన్నది. ఈ 3 సినిమాలు ఏంటి, అటు కథా కమర్షియల్ ఏంటని ఇప్పుడు చెప్తాను. మొదటి సినిమా 'స్వయం కృషి'. ఆ తర్వాత ఆ 'స్వయం కృషి'లో మనందరం గుర్తు చేసుకుంటే ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఉంటుందో సాంబమూర్తి క్యారెక్టర్. అలాగే 'ఆపద్బాంధవుడులో' కూడా సాంబశివగా ఉన్న ఆ క్యారెక్టర్ రెండిట్లో కూడా చిరంజీవి అద్భుతంగా నటించారు. చిరంజీవి గారు నటించిన నటనకి కాను ఆ 2 సినిమాలకి నంది అవార్డు లభించింది. ఇకపోతే ముచ్చటగా మూడో సినిమా కమర్షియల్గా అది రికార్డులన్నీ తిరగరాసింది. దర్శకుడు బి. గోపాల్ ఆ సినిమాని దర్శకత్వం వహిస్తే సి. అశ్విని దత్ గారు ఆ సినిమాని నిర్మించారు. ఇకపోతే చిన్ని కృష్ణ మాటలతోనే ఒక్కసారిగా ఆ సినిమా అంతా కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇకపోతే ఈ 3 సినిమాల ద్వారా
చిరంజీవి గారు నంది అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. 2016లో రఘుపతి వెంకయ్య అవార్డును కూడా చిరంజీవి గారు దక్కించుకోవడం జరిగింది. రఘుపతి వెంకయ్య అవార్డు అనేది చాలా ప్రెస్టీజియస్ అవార్డు ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ అవార్డు. ఈ అవార్డుని కూడా నంది అవార్డులో పురస్కారాల్లోనే బహుకరిస్తారు కాబట్టి దీన్ని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా నంది అవార్డుల పరంగా ఈ చిరంజీవి గారు ఏమేమి అవార్డులు తీసుకున్నారనేది మరొకసారి మేము ముందుకు తీసుకొచ్చాను. నేను మీ శివ మల్లాల. ది డార్క్, ఈ పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత మాట్లాడతాం. ఈ ఒక్క 3 అక్షరాలు ఒక మనిషికి ఆలోచన తెప్పించినాయి. ఎందుకు ఈ 3 అక్షరాలతో ఒక మనిషి దాదాపు 10,000 మందికి కళ్ళు లేని వారికి కళ్ళు తెప్పించాడు. 9 లక్షల కుటుంబాల్లో రక్తం లేని వారికి, డబ్బు లేని వారికి సాయం చేసి 9 లక్షల కుటుంబాలకి రక్తదానం చేశాడు. ఈ ఒక్క 3 అక్షరాలే. ఎందుకు ఆ 3 అక్షరాలకి, ఈ 10,000 కళ్ళకి ఇన్ని లక్షల లీటర్ల రక్తాన్ని దానం చేసిన దానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? చెప్తాను. చిరంజీవి గారి పుట్టినరోజు కరెక్ట్గా ఇంకొక 2 వారాల్లో ఉంది. 14 Days to Goలో భాగంగా శివ మల్లాల స్నిప్పెట్స్లో ఒక చిన్న కథ చెప్తాను, జస్ట్ వినండి. అప్పుడు చిరంజీవి గారు 1978 నుంచి హీరో అయిన సంగతి తెలుసు. అప్పుడు వాళ్ళు ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఒక ఫిలింని చూపించారు. ఆ ఫిలిం చూపిస్తున్నప్పుడు స్క్రీన్ అంతా కూడా డార్క్ అయిపోయింది. చాలాసేపు అసలు మొత్తం ఏం కనబడతలేదు, సినిమా స్టార్ట్ అయిపోయిందేమో అని కంగారులో మనం కనుక ఊర్లలో కనుక కరెంటు పోయినప్పుడు, సినిమా ఆగిపోయినప్పుడు, బొమ్మ కనబడినప్పుడు విజిల్స్ వేస్తాం కదా, అలా విజిల్స్ వేస్తా గోల గోల చేశారంట అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా, చిరంజీవి గారితో పాటు. చిరంజీవి గారు కూడా గోల చేశాడట. కానీ ఆ ఒక్క గోల తర్వాత ఒక వాయిస్ వినపడింది. కొంచెం సేపు మీరు నీ చీకట్లో ఉంటేనే భరించలేకపోతున్నారే, ఇంత కొంచెం డార్క్ని కూడా భరించలేకపోతున్నారే, జీవితకాలం అందులో అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత జీవితం మొత్తం కూడా అంధకారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అని చేసి ఒక వాయిస్ ఓవర్ వచ్చింది. ఆ ఒక్క వాయిస్ ఓవర్ ఉన్న చిరంజీవి గారు సడన్గా ఒక జర్క్లా ఫీల్ అయిపోయి, అమ్మ బాబోయ్ నిజమే కదా అనుకున్నారట. ఆ రోజు అనుకుంటాం ఎప్పటికైనా నా వంతుగా నేను ఏదైనా సాయం చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకున్న నిర్ణయమే తర్వాత 1983లో తన ఫ్యాన్స్ కోసం ఒక చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దాని పేరు CCT. అప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్న టైం నుంచి ఒక జన్మదినం, ఈయన పుట్టినరోజు అనగానే ఫ్యాన్స్ అందరూ కూడా పొనకొచ్చినట్టు పండగలు చేసుకుంటారు. అలా ఒక పండగ చేసుకున్న టైంలో సికింద్రాబాద్లో ఒక ఫంక్షన్ జరుగుతున్న రోజున మొట్టమొదటిగా చిరంజీవి గారు తను బ్లడ్నిచ్చి మొట్టమొదటి రక్తదాతగా నిల్చున్నారు. ఆ రోజు నించుని నేను ఎప్పటికైనా సరే చాలామందికి ఉపయోగపడతానని చెప్పేసి త్వరలోనే రక్తనిధి పెడుతున్నానని చెప్పేసి ఆ రోజు అనౌన్స్ చేశారు. అలా అనౌన్స్ చేయడంతో ఇమ్మీడియట్గా ఒక 98లో ఒక నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తన రక్తనిధిని ఏర్పాటు చేసుకున్నారు. ఇమ్మీడియట్గా అప్పుడు అది అద్దెది, కానీ అనతి కాలంలోనే ఇమ్మీడియట్గా అన్ని సొంత బిల్డింగ్ని సమకూర్చుకొని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో అంత పెద్ద సువిశాలమైన ప్లేస్లో తన సొంత ఖర్చుతో పెట్టుకొని ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరికీ ఈ అవసరాన్ని నేను గుర్తించాను, దీనికి విలువ ఇవ్వాల్సిందే అని చిరంజీవి నేత్రనిధి అండ్ బ్లడ్ బ్యాంక్ రెండింటిని ఏర్పాటు చేశారు. దీన్ని చూసిన ముచ్చటపడ్డ 2006లో అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి, అప్పట్లో మనందరం కూడా కలాం గారు అంటూ దేశం మొత్తాన్ని ఆయన ప్రథమ పౌరుడిగా గుర్తించుకుంటున్న సందర్భం, ఆయన వచ్చి దీనిలోని గొప్పతనాన్ని అంతా కొడియాడి చిరంజీవి గారితో ఎంతోసేపు ముచ్చటించి చాలా మంచి పని చేస్తున్నామని అభినందించారు. ఇలాంటి లెక్కకు మిక్కిలి ఆయన జీవితంలో ఎన్నో చూశారు. ఎవరో అభినందిస్తారనో ఏదో చేస్తారని కాదు, తను ఏదన్నా సాయం చేయాలి, ఎవరికన్నా కష్టం వస్తే నేను నిలబడాలనుకున్న ప్రతిసారి కూడా ఆయన నించున్నాడు. అందుకనే మెగాస్టార్ అయ్యాడు. జనాలని ఆయన దగ్గర ఇప్పుడన్నా ఎవరన్నా సాయం పొందిన వాళ్ళకి తెలిసిద్ది. నేను కనుక నిజంగా కూడా స్వామినాయుడు గారికి ఫోన్ చేసి, ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మొత్తానికి, అలాగే చిరంజీవి ఫ్యాన్స్ మొత్తానికి కూడా ఆయనే అధ్యక్షుల్లా ఉంటారు. ఆయనకు ఒక్కసారి ఫోన్ చేసి, సార్ ఇది చాలా రేర్ బెడ్ గ్రూప్ అంట,
పలానా వాళ్ళకి కావాలంట, నాకు తెలిసిన వాళ్ళు అడిగారు అనగానే ఇమ్మీడియట్‌గా పంపించండి శివ గారు అని చెప్పి ఎంత ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతారంటే అంత ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతారు. ఇలాగా సాయం చేసినోళ్ళకి ఎందుకైనా సరే సాయం చేయటం అనేది ఎంత గొప్ప వరం అనేది అది ఇవ్వటం తెలిసిన వాళ్ళకే తెలిసిద్ది. ఆ విషయంలో చిరంజీవి గారు ఎప్పుడూ ముందున్నారు. అందరికంటే ముందున్నారు. ఆయన దగ్గర ఏముంది, ఏమి లేదనే సంగతి తర్వాత. ముందు చేయాలి అనుకున్న పనిని ఖచ్చితంగా నెరవేర్చాడు. అందుకనే ఈ రోజున చిరంజీవి నేత్రనిధికి గానీ, రక్తనిధికి గానీ అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంటే కూడా చాలా అవార్డులు కూడా పొందాయి ఇవన్నీ కూడా. వీళ్ళందరూ కూడా ఫ్యాన్సు ఆయన పుట్టినరోజు నాడు ఎన్ని వేల కొద్ది మంది, ఎన్ని వేల మంది రక్తదానాలు చేస్తారో లెక్కే లేదు. విచిత్రం ఏందంటే కొన్ని ఆడియో ఫంక్షన్‌లో అప్పట్లో మాకు 'శంకర్ దాదా జిందాబాదు', 'శంకర్ దాదా ఎంబీబీఎస్' ఇలాంటి ఆడియో ఫంక్షన్ల ముందో, లేకపోతే ఏ రామ్ చరణ్ గారి బర్త్‌డే ముందో, చిరంజీవి గారి బర్త్‌డే ముందో ఇలాగా వచ్చినప్పుడల్లా ఒక్కొక్కళ్ళు 70 సార్లు మేము రక్తదానం చేశాం, 30 సార్లు రక్తదానం చేశాం, 50 సార్లు రక్తదానం చేశాం, 100 సార్లు రక్తదానం చేశాం అని వస్తారు. వాళ్ళందరికీ కూడా అవార్డులు ప్రకటించి 30 సార్ల కంటే బాగా 35 సార్ల కంటే ఎక్కువ రక్తదానం ఇచ్చిన వాళ్ళందరినీ కూడా వీళ్ళేదో ఒక పేరు పెట్టుకొని వాళ్ళని చాలా గొప్పగా ప్రేమిస్తారు. దేనికంటే ఎవరు మాత్రం ఎందుకు ఇస్తారండి? అలాగా 30 సార్లు ఇచ్చారు అంటే చిరంజీవి గారి మీద ఎంతో అభిమానం ఉండింది. అందుకే ఇస్తున్నారనే ఒక ఉద్దేశంతో ఆ ఫ్యాన్స్ అందరికి కూడా వీళ్ళు చాలా గొప్పగా చూస్తారు. వాళ్ళందరూ కూడా చిరంజీవి గారికి ఎంతో ఆప్తులై ఉంటారు. ఇది ఈరోజు ఈ చిన్న కథ. 'ద డార్క్' అని గుర్తుపెట్టుకున్నాను కదా! ఈ డార్క్ కథలో ఉన్న చిన్న 3 లైన్లకి ఆయన ఎంతో బాధపడి ఎవరికైనా సరే మనం నించొని 1978లో ప్రాణం ఖరీదుతో చిరంజీవి గారు స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా 20 వీడియోలు చేస్తున్నాము ట్యాగ్ తెలుగులో. విచిత్రం ఏంటంటే 1972లో దర్శకుడిగా తాత మనవడు సినిమాతో ప్రారంభమైన దర్శకరత్న దాసరి నారాయణరావు సంచలనమైన విజయాలు సాధిస్తూ వరుసగా 14 హిట్లు కొట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఎవరి దాసరి నారాయణరావు అని ఆలోచించే పరిస్థితికి తీసుకొచ్చిన టైం అది. అలాంటి టైంలో దాసరి నారాయణరావు మొత్తం చరిష్మా అంతా కూడా భలే ఉండింది అనుకుంటున్న టైంలో హీరోగా రంగప్రవేశం చేశాడు చిరంజీవి గారు. కానీ వాళ్ళిద్దరు దాదాపుగా ఒక టైంలోనే వచ్చినప్పటికీ కూడా ఎందుకనో వాళ్ళిద్దరూ మొదటి నుంచి కూడా స్టార్స్తో పనిచేయలేదు. ఎప్పుడు దాసరి నారాయణరావు కథల మీద పనిచేశాడు. కానీ చిరంజీవి అనే ఒక వ్యక్తి చూస్తుండగానే కళ్ళ ముందు చూస్తూ స్టార్గా ఎదిగిపోయాడు. అందుకనే చిరంజీవి గారి ప్రతి ఫంక్షన్కి కూడా దాసరి నారాయణ గారు ఉండేటట్టుగా చిరంజీవి గారు ప్లాన్ చేసుకునేవారు. కానీ సినిమాల్లో మాత్రం ఇద్దరు కలిసి ఇప్పుడు దాసరి నారాయణరావు గారు చిరంజీవి గారి కాంబినేషన్లో రాఘవేంద్ర గారు చిరంజీవి ఒక 14 సినిమాలు చేశారు. అలాగే ఏ కోదండ రామిరెడ్డి చిరంజీవి గారు దాదాపు 23 సినిమాలు కలిసి పనిచేశారు. అందరూ సమకాలీకునే అయినా కూడా ఒక్క దాసరి నారాయణరావు మాత్రం ఒకే ఒక సినిమాలో చిరంజీవి గారు నటించారు. ఆయన దర్శకత్వం. ఆ సినిమా పేరు లంకేశ్వరుడు. ఆ సినిమా కూడా అనుకున్నంత విజయం సాధించలేదు. అది దాసరి గారి 100వ చిత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వింతలు విశేషాలు చిరంజీవి గారి కెరియర్లో ఉంటాయి. పర్టికులర్గా ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే ఒకే టైంలో ప్రారంభమైన అందరూ దిగ్గజ దర్శకులు వీళ్ళందరితో పనిచేసిన చిరంజీవి గారు ఎందుకనో కానీ ఈయన ఒకే ఒక సినిమాలో నటించారనిపించింది. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మామూలుగా పాతకాలంలో వాళ్ళు దాసరి నారాయణరావు గారితో చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారని వీళ్ళు మాట్లాడుకోవటం విన్నాను. కానీ అదంతా అవాస్తవం. ఒకే ఒక సినిమాలో మాత్రమే చిరంజీవి గారు నటించారు. ఇకపోతే చిరంజీవి గారికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అవకాశం వచ్చినప్పుడు ఒక 5 మెంబర్స్ చెన్నైలో కూర్చొని ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సెలెక్ట్ అయ్యే పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. వారు మొత్తం సీట్లు ఉండేది అక్కడ 8 సీట్లు. అందులో ఒక సీట్ లేడీకి పోతే మిగతా 7 సీట్ల కోసం 60 మంది వచ్చారు. ఈ 60 మందిలో ఎవరెవరు సెలెక్ట్ అవుతారు అనుకున్నప్పుడు చిరంజీవి గారు చాలా క్యూరియాసిటీగా నేను ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి చేసి ఆయన వాళ్ళందరి ముందు కూడా తను నిరూపించుకోవాలని ప్రయత్నం చేశాడు. మొట్టమొదటిగా 5గురిలో దాసనారాయణ గారు కూడా ఉండి ఈ అబ్బాయి పర్ఫెక్ట్గా పనికి వస్తాడు సినిమా ఇండస్ట్రీకి అని చెప్పి చిరంజీవి గారిని సెలెక్ట్ చేశారు. విడుదలైన ఆ లిస్టులో 8 మందిలో 2వ పేరులోనే శివశంకర వరప్రసాద్ ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి జాయిన్ అయినట్టుగా వాళ్ళందరూ ఆ రోజు చెప్పటం. ఆ రోజు చిరంజీవి గారు దాసనారాయణరావు గారిని గుర్తుపెట్టుకున్నారు. అప్పటి నుంచి దాసరి గారు పోయినంత వరకు కూడా ప్రతి ఫంక్షన్లో కూడా ఆయన ఉండేటట్టుగా చూసుకున్నారు. ఇది జరిగిన తెర వెనుక కథ. ఇది సత్యం. ఈ రోజుల్లో ఒక హీరోయిన్తో సినిమా చేసిన తర్వాత మళ్ళీ 2వ సినిమా కూడా కాంబినేషన్ వస్తుందంటే అనేక రకాలుగా మాట్లాడతారు. అబ్బో మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషనా అనుకుంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే
మీరు గమనిస్తే కనుక నలుగురు హీరోయిన్లతో దాదాపు 60 సినిమాలకు పైగా చేశాడు. ఆ నలుగురు హీరోయిన్లు ఎవరు అనుకుంటే వాళ్ళు కూడా చాలా రాజకీయంగా పైకెత్తికి ఎదిగిన వాళ్ళు. ముఖ్యంగా మాట్లాడితే గనుక నిన్నగాక మొన్నటిదాకా కూడా రాజకీయాల్లో ఉండి ఒక పక్కన నటిస్తా కూడా ఉన్నారు ఆమె విజయశాంతి గారు. విజయశాంతి గారు చిరంజీవి గారితోని దాదాపు 19 సినిమాల్లో నటించారు. 19 సినిమాల కాంబినేషన్ అంటే మీకు నమ్మలేరు. అంత పెద్ద క్రేజీ కాంబినేషను. అన్నీ సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయో లెక్కే లేదు. ముఖ్యంగా 70s, 80sలో పుట్టిన కిడ్స్‌కి అయితే గనక ఒక సినిమా వస్తుంది అంటే గనక ఒక పండగ వాతావరణం ఉండేది. ఖచ్చితంగా చిరంజీవి పక్కన డాన్స్ ఏసేది విజయశాంతి అయి ఉండేది అన్నట్టుగా ఉండేది. ఆమె ఒకలాగైతే తర్వాత ఇమ్మీడియేట్‌గా రాధిక గారు. చిరంజీవి గారు ఎదుగుతున్న టైంలో రాధిక గారు కూడా ఒక స్టార్. ఆమె ఒక పక్క తమిళ్ సినిమాలు, మరో పక్క తెలుగు సినిమాలు చేసుకుంటూ ఉండేవారు. ఈమె కూడా బాలచంద్ర గారి హ్మ్, పరిచయం చేసిన వన్ ఆఫ్ ది హీరోయిన్ అనమాట. ఎంతోమంది హీరోయిన్‌లను బాలచంద్ర గారు పరిచయం చేస్తే వాళ్ళల్లో ఈమె కూడా అగ్రగణ్యురాలని చెప్పొచ్చు. ఈమె చిరంజీవి గారితో దాదాపు 17 సినిమాలు చేసింది. అంటే 17 సినిమాలు, 18 సినిమాలు, 19 సినిమాలు ఇలా చేసుకుంటూ ఉన్నారంటే ఆ రోజుల్లో ఎంత హెల్తీ కాంపిటీషన్ ఉండేది. ఒక కథకి వీళ్ళకి వీళ్ళే కరెక్టు, వీళ్ళకి వీళ్ళు జోడి అన్నట్టుగా ఉండేది. ఇకపోతే 16 సినిమాలు చేశారు రాధ. అప్పట్లో రాధ గారితో సినిమా చిరంజీవి గారు అనగానే చిరంజీవి గారు కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఎందుకంటే రాధ గారు వేసే స్టెప్పులకి ఆయన ఈక్వల్‌గా వేయగలరా లేదా అనేది ఒక చిన్న జంక్ ఉండేదంట ఒక్క హీరోయిన్‌తో మాత్రమే. ఎందుకంటే షీ ఈజ్ ఆల్సో వెరీ ఫాస్ట్ హీరోయిన్. ఎంత ఫాస్ట్ బీట్ పెట్టినా సరే చిరంజీవి గారితో ఈక్వల్‌గా నటించగలిగే కెపాసిటీ ఉన్న నటి రాధ గారు. ఆమె కూడా దాదాపు 16 సినిమాల్లో నటించారు. ఇకపోతే చిరంజీవి గారికి ఫస్ట్ హైయెస్ట్ బ్లాక్ బస్టర్ ఒక మాస్ హీరోగా బాగా నంబర్ 1 ప్లేస్‌లో ఉన్నాడు అంటే 1983లో వచ్చిన సినిమా కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్‌లో వచ్చిన సినిమా 'ఖైదీ'. 'ఖైదీ' చిత్రంలో నటించారు మాధవి ఆయనకి జోడీగా. వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చింది 10 సినిమాలు. అంటే 19 సినిమాలు ఒకళ్ళతో, 17 సినిమాలు ఒకళ్ళతో, 16 సినిమాలు ఒకళ్ళతో, 10 సినిమాలు ఒకళ్ళతో. ఈ నలుగురు హీరోయిన్‌తోనే చిరంజీవి గారు చేసింది దాదాపు 60కి పైగా సినిమాలు. ఇకపోతే ఆ తర్వాత సుహాసిని గారితో 8 సినిమాలు, భానుప్రియతో 8 సినిమాలు. అంటే దాదాపు 16 సినిమాలు వాళ్ళిద్దరు కాంబినేషన్‌లోనే చేశారు. ఈళ్ళు కాకుండా సుమలత గారితో ఒక 6 సినిమాలు, రంభతో ఒక 6 సినిమాలు. అంటే వీళ్ళ దాదాపు 8 మంది హీరోయిన్‌లతోనే 90 సినిమాల పైచిలుకు ఆయన హీరోగా నటించాడంటే ఆ రోజుల్లో వాళ్ళందరికీ ఎంత కమ్యూనికేషన్ ఉండేది, ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అర్థం చేసుకోవచ్చు. సినిమా అంటే చాలు, సినిమాలో ఒక వేషం ఉందంటే చాలు మేము చేసేస్తాం అనుకుంటూ హ్యాపీగా వచ్చి ఆ రోజున్న కమర్షియల్ మీటర్స్ అన్నిటికీ కూడా వీళ్ళందరూ క్లారిటీగా పనిచేయబట్టే అన్నెన్ని సినిమాలు చేయగలిగారు, అందరిని విజయాలు సాధించగలిగారు. ఎలాంటి కథకైనా పాత్రను బట్టి మేము నటిస్తామని చెప్పేసి ఈ హీరోయిన్లందరూ కూడా ఎంతో అద్భుతంగా నటించారు. ఇకపోతే ఈయనకంటే సీనియర్ జయసుధ గారు చాలా ముందు వచ్చారు ఆమె హీరోయిన్గా. ఆమె కూడా ఈయన జూనియర్ అని ఆలోచించకుండా మంచి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా నటించారు. ముఖ్యంగా జయప్రద గారు కూడా 2 సినిమాల్లో నటించారు. జయసుధ గారు 4 సినిమాల్లో నటించారు. సౌందర్య, మీనా, రోజా, రమ్యకృష్ణ ఇలా నలుగురు కూడా ఆ టైంలో 90s తర్వాత వీళ్ళందరూ హవా కొనసాగింది. ఈ హవాలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళంతా 3 సినిమాల్లో నటించారు. వీళ్ళంతా కూడా చాలా విలక్షణమైన పెద్ద పెద్ద సినిమాల్లో నటించారు. ఇకపోతే నగ్మ కూడా మంచి ఘరానా మొగుడు లాంటి బ్లాక్ బస్టర్‌లో నటించారు. మీనా వీళ్ళందరూ కూడా 3-4 సినిమాల్లో నటించారు. ఇకపోతే 2 సినిమాల్లో నటించారు శోభన. జయప్రద గారు కూడా 2 సినిమాల్లోనే నటించారు. ఈయనకంటే కూడా కొంచెం సీనియర్ వీళ్ళు. శ్రీదేవి గారు మనందరికీ తెలుసు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ఇవి కాకుండా కూడా మరికొన్ని సినిమాల్లో వాళ్ళిద్దరి కాంబినేషన్ ఉంది. ఇలాగా చిరంజీవి గారి హీరోయిన్లందరూ మామూలు హీరోయిన్లతో చేయలేదు ఆయన. భారతదేశం గర్వించదగ్గ హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు 90s, 80s ఏలిన వాళ్ళందరూ కూడా ఈ హీరోయిన్లు వీళ్ళందరితోని మెగాస్టార్ అనేక సినిమాల్లో నటించారు. ఇప్పుడు మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఇంకొక 16 రోజులు మాత్రమే ఉండింది. ట్యాగ్ తెలుగు శివమలాల స్నిప్పెట్స్ పేరుతో అందిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న కంటెంట్ని చూసి మెగా ఫ్యాన్స్తో పాటు మామూలు జనం కూడా ఎంజాయ్ చేయండి. నేను మీ శివమల్లాల. పవన్ కళ్యాణ్ అనగానే చాలామంది ఫ్యాన్స్కి గూస్ బంప్స్ వస్తాయి. ప్రస్తుతం మన ఏపీ డిప్యూటీ సీఎం గారు 1990స్లో ఏం చేసేవారంటే వాళ్ళ అన్నయ్యకి బాడీగార్డ్లా ఉండేవారు. మెగాస్టార్ ప్రభంజనం కొనసాగుతున్న టైం అది. అప్పట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుమలకి వెళ్ళేవాళ్ళు, తిరుపతికి వెళ్ళి గుండి కొట్టించుకొని ఖచ్చితంగా ఒక టూర్ ఉండేది బస్సులో.
చెన్నై తీసుకెళ్ళేవాళ్ళు. ఆ చెన్నై వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారి ఇల్లు, దాసనారాయణరావు గారి ఇల్లు, చిరంజీవి గారి ఇల్లు కంపల్సరీ చూడాలనుకునే ఒక కోరికున్నది విపరీతంగా. అప్పట్లో టీవీలు, ఎంటర్‌టైన్‌మెంట్, ఆడియో ఫంక్షన్‌లు ఎక్కడ పడితే అక్కడ కనబడతాలు, రాజకీయంగా వచ్చి సభల్లో కూర్చోటాలు ఇయన్నీ ఉండేవి కాదు కాబట్టి, ఒక మనిషిని చూడాలనే ఆతృత బాగుండేది. ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు గూడా తిరుపతెళ్లి గుండు కొట్టిచ్చేసుకొని చక్కగా టూరిస్టులందరూ ఎళ్ళిపోయి, సినిమా యాక్టర్ల ఇల్లు ఎక్కడెక్కడ అని జెప్పేసి ప్యాకేజ్ గూడా ఉండేది బస్సుల్లో. మేము ఎన్టీ రామారావు గారి ఇంటికి తీసుకెళ్తాము, దాసనారాయణరావు గారి ఇంటికి తీసుకెళ్తాం, అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటికి తీసుకెళ్తాం, చిరంజీవి గారి ఇంటికి తీసుకెళ్తాం ఇలాగా ఉండేది. ఆ రోజులు అలాంటి కృష్ణ గారింటికి. ఇలా ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా జనాలందరూ పొద్దున పూటకొచ్చేసరికి వందల కొద్దీ జనాలుండేవాళ్ళు. వీళ్ళందరినీ జనాల్ని కంట్రోల్ జేయడానికి అన్నయ్య ఇంట్లో లేరు అని చెప్పడానికి ఒక బాడీగార్డ్ ఉండేవారు. ఆ బాడీగార్డ్ పేరే పవన్ కళ్యాణ్. ఒక్కసారిగా వచ్చి జనాలు అప్పటికి గోడల మీద ఎక్కకుండా అంతా గూడా చేస్తున్నా గూడా చివరికి గోడలు దూకి ఎట్లనో కట్ట వచ్చేసి అన్నయ్య, అన్నయ్య అంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళ అభిమానాన్ని ఆపటం ఈయన వల్ల అయ్యుండేది కాదు. ఆపలేకపోయి ఉండేవారు. ఒక్కొక్కసారి మాత్రం చాలా కంగారు పడి చాలా గొడవలు కూడా పెట్టుకునేవాడు. ఇది ఆయన అప్పటి వ్యాపకం. కారణం ఏంటంటే అప్పుడే ఇంటర్మీడియేట్ అలాగా అయిపోయి చిన్న బ్రేక్ ఇచ్చి ఏం చేయాలి అనే టైంలో పుస్తకాలు చదువుతుంటూ ఓ పక్కన కూర్చొని వదినతో పాటు అప్పుడప్పుడు షాపింగ్‌కెళ్ళి పిల్లల్ని చూసుకుంటూ సరదాగా అందరికీ బట్టలు కొనియటాలు, చిరంజీవి గారికి షూటింగ్ కోసం ఏదన్నా బట్టలు కావాలంటే ఎళ్లి వదినతో కలిసి షాపింగ్ చేయటాలు. ఇలాగా ఒక అమ్మలాగా సురేఖ గారుంటే పక్కన ఒక బిడ్డలాగా పవన్ కళ్యాణ్ ఉండేవారు చిరంజీవి గారికి. ఇలా ఆ టైం అంతా కూడా అలా గడిచిపోతా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఆలోచించలేదేమో నేను హీరో అవ్వాలి, నేను ఇంత పెద్ద స్టార్ అవ్వాలి, ఇలాంటి డ్రీమ్స్ ఎప్పుడు ఉండేవి కాదు. ఆయనేదో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా, ఒక చిన్న ఎస్ఐ, ఒక సీఐ పోస్టుల్లో, ఒక ఏసీపీ పోస్టుల్లో ఉందాంలే అనుకునే మైండ్ సెట్‌లో పవన్ కళ్యాణ్ గారు ఉండేవారట ఆ రోజుల్లో. ఇలా గోడలు దూకి సమస్యలు వస్తా ఉంటే అన్నయ్య షూటింగ్ నుంచి వచ్చి బాగా పడుకొని అలసిపోతే కూడా అప్పట్లో 3 షూటింగ్‌లు రోజుకి. రోజుకి 3 షెడ్యూల్‌లో చేసేవాళ్ళు వర్కు. అలాంటి టైంలో బాగా అలసిపోయి అన్నయ్య పడుకునుంటే ఈళ్ళు గొడవ ఏంటని చెప్పేసి వాళ్ళందరితో గొడవ పడుతూ ఉండేవాడు. అట్లాంటి అన్ని గొడవలు దాటుకొని చివరికి మెగాస్టార్‌కి ఎంత దగ్గరగా ఉన్నాడు అనేది అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు. అన్నయ్య దగ్గరికెళ్ళాలంటే ముందు నన్ను దాటుకొని ఎళ్ళాలని చెప్పేసి ఈరోజే కాదు, ఆ రోజు నుంచే పవన్ కళ్యాణ్ అలా నించున్నాడు. అది అది అన్నదమ్ముల అనుబంధం అంటే. మనం మెగాస్టార్ అనుకోగానే తెలియకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో పవన్ కళ్యాణ్ కూడా వచ్చి అలా నించుంటాడు. ఇది ఆళ్ళిద్దరి అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం. మెగాస్టార్ బర్త్‌డే వస్తుంది. ఆయన గురించి అనేక విషయాలు మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నాను. లాస్ట్ 15 డేస్‌గా మీకు ఎన్నో విషయాలు చెప్పాను. చిరంజీవి గారి అభిమానులైతే చాలా బాగుంటున్నాయి, చాలా కొత్తగా ఉంటున్నాయి అని చెప్పి మాకు కితాబిచ్చారు. శివశంకర వరప్రసాద్ ఫస్టు చిరంజీవిగా మారాడు. అంటే అతను చి ఆంజనేయ స్వామి భక్తుడు కాబట్టి, ఆంజనేయ స్వామిని చిరంజీవి అంటారు కాబట్టి, సినిమా ఇండస్ట్రీలో అలా ఒక పేరు బావుంటది కాబట్టి, ఒక హీరో అవుతున్నప్పుడు చిరంజీవిగా మారాడు. ఆ తర్వాత కాలక్రమేణా అతను సినిమాలు చేసుకున్న టైంలో డైనమిక్ హీరో అని చెప్పేసి మొదట్లో వచ్చేది. ఆ తర్వాత సుప్రీం హీరోగా మారాడు. సుప్రీం హీరో నుంచి ఒక్కసారిగా మెగాస్టార్ అయ్యాడు. ఈ మెగాస్టార్ ఎప్పుడయ్యాడంటే 'మరణ మృదంగం' అనే సినిమా నుంచి మెగాస్టార్‌గా ఆయనకి పేరొచ్చింది. 1988 ఆగస్టు 4వ తారీఖున ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాకి నిర్మాత కెఎస్ రామారావు గారు. ఆయన పబ్లిసిటీ డిజైన్స్ చేయడంలో మాస్టరు. ఎలాగంటే ఇక్కడ ఖచ్చితంగా కెఎస్ రామారావు గారి గురించి చెప్పాలి. ఆయన చాలా చిన్నప్పటి నుంచే కె. రాఘవేంద్రరావు గారి ఫాదరు కెఎస్ ప్రకాశ్‌రావు గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. అలాగా పనిచేస్తున్న టైంలో ఒక 3, 4 సినిమాలు పనిచేసిన తర్వాత అనుకోకుండా వాళ్ళ ఫాదరు కాలం చేయటంతోని ఆయన తిరిగి ఆయన స్వగ్రామమైన విజయవాడ వెళ్ళిపోయారు. అక్కడ ఎళ్లి క్రియేటివ్ కమర్షియల్స్ అనే ఒక పేరుతోని ఒక ప్రయోగాత్మకంగా టీవీల్లోనూ, రేడియోల్లోనూ ప్రమోషన్స్ చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. అది చాలా బాగుండటంతోని అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత ఇంకెంత కాలమైనా ఇలా ఎందుకు సినిమా ఇండస్ట్రీకెళ్ళి నిర్మాతగా మారదామని చెప్పేసి ఆయన అప్పుడు చిత్రరంగ ప్రవేశం చేశారు. చిత్రరంగ ప్రవేశం చేసిన కాడి నుంచి కూడా చిరంజీవి గారికి, ఆయనకి చాలా క్లోజ్ రిలేషన్ ఉండేది. చాలా మంచి సినిమాలు వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చినాయి. చాలా క్రియేటివ్‌గా ఆలోచించేవారు మన కెఎస్ రామారావు గారు. అందుకనే ఆళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'మరణ మృదంగం' సినిమాతోని అందరికీ పెద్ద మెగాస్టార్ అయిపోయాడు. ఆ మెగా అభిమానులందరూ కూడా చాలా పెరిగిపోయారు కాబట్టి ఆయనకి మెగాస్టార్ అనే పేరు బావుంటదని చెప్పేసి 'మరణ మృదంగం' సినిమా నుంచి మాత్రం మెగాస్టార్ చిరంజీవి అని చెప్పి ఆ రోజు నుంచి పడుతుంది. ఇది మెగాస్టార్ వెనుకున్న అసలు కథ.
మెగాస్టార్ బర్త్డే ఆగస్ట్ 22 అనే సంగతి అందరికీ తెలిసిందే. డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా ఒక్కొక్క డేట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది. అలాగే మెగాస్టార్ జీవితంలో అత్యంత గొప్పగా ఆ డేట్స్ని సెలబ్రేట్ చేసుకునే సందర్భాలు ఏంటి, ఆ ఏ సందర్భాలు అనేది ఇప్పుడు చెప్తాను. జనవరి 29 ఈ సందర్భంగా జనవరి 29 అనేది ఇప్పటిదాకా మనం ఎప్పుడు మాడుకుని ఉన్నాం. ఏంటబ్బా జనవరి 29 అనుకోవద్దు, అది చిరంజీవి గారి అమ్మగారు అంజనాదేవి గారి పుట్టినరోజు. కరెక్ట్గా 2 రోజుల తర్వాత జనవరి 31న సురేఖ కొణిదెల గారి పుట్టినరోజు. ఈ 2 పుట్టినరోజులు మధ్యలో ఒక్కరోజు గ్యాప్తో రావడంతో ఆ 3 రోజుల పాటు వాళ్ళ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఓ పక్క అమ్మ, మరో పక్క ఆలి. ఇద్దరు పుట్టినరోజుల మధ్యలో చిరంజీవి ఆ ఫంక్షన్ ఎంత గొప్పగా చేస్తారనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది చిరంజీవి గురించి ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకుంటున్నాం, మెగాస్టార్ అని చెప్పి కొనియాడుతున్నాం అంటే ఆయన ఒక నటుడుగా ఎంత శిఖరాగ్రాలకు ఎక్కిన సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి ఒక నటుడి ప్రస్థానం కొనసాగి 46 ఏళ్ళు పూర్తి చేసుకొని ఒక మొదటి సినిమా సిల్వర్ స్క్రీన్ మీద తనను తాను చూసుకున్న రోజు గుర్తుందా? ప్రాణం ఖరీదు సినిమా విడుదలైన రోజు సెప్టెంబర్ 22, 1978. అక్కడ దాని తర్వాత ఆయనకి పెళ్లి గడియలు వచ్చేసినాయి. 1980 ఫిబ్రవరి 20వ తారీఖున అంగరంగ వైభవంగా చాలా కుటుంబ సభ్యుల మధ్యలో అల్లు రామలింగయ్య గారు ఎంతో ఘనంగా చేసిన పెళ్ళి అది 1980 ఫిబ్రవరి 20 తెలిసిందే. ఇకపోతే 1982 మార్చి 3వ తారీఖున పెద్ద కుమార్తె సుష్మిత కొనిగల ఆయనకి జన్మించారు. ఆమె ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్గా చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఒక నిర్మాతగా మారి అనేక వెబ్ సిరీస్లు కానీ సినిమాల్లోకి కానీ రావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనందరికీ తెలుసు. ఇకపోతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనగానే ఆయన పుట్టినరోజు మార్చి 27, 1985. ఇకపోతే నవంబర్ 11, 1988న చిరంజీవికి అత్యంత ఇష్టమైన చిన్న కూతురు, చాలా ముద్దుల కూతురు అంటారు అందరూ కూడా, శ్రీజ పుట్టినరోజు నవంబర్ 11, 1988. ఇక అన్నయ్యకి ఎప్పుడు కుడిభుజం ఎడభుజంగా ఉండే నాగబాబు, పవన్ కళ్యాణ్. నాగబాబు గారి పుట్టినరోజు అక్టోబర్ 29 అయితే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తారీఖు. ఇలాగా అనేక మంచి డేట్స్ అన్నీ కూడా ఆయన కెరీర్లో వీళ్ళందరూ కూడా ఎంతో ఇంపార్టెంట్. ఈ డేట్స్ అన్నీ కూడా చాలా శ్రద్ధగా సెలబ్రేట్ చేస్తుంటారు అన్నయ్య. ఎందుకంటే చాలా చిన్న విషయాన్నైనా కూడా ఎంత బాగా సెలబ్రేట్ చేయడం అనేది ఆయనకి చాలా ఇంట్రెస్ట్. ఇకపోతే ఈ ఫ్యామిలీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఆయన పెళ్లి రోజు జూన్ 14. అదే వారంలో అంటే జూన్ 20వ తారీఖున ఆయనకి ఎంతో ఇష్టమైన ముద్దుల మనవరాలు, ప్రపంచం అందరూ కూడా మెగా మనవరాలుగా పిలిచిపడే క్లీంకారా పుట్టినరోజు జూన్ 20వ తారీఖు. ఈ డేట్స్ అన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. భారతదేశపు అత్యుత్తమ పౌర పురస్కారాలు 4 సివిలియన్ అవార్డ్స్ అంటారు. వాటిని పద్మ అవార్డ్స్ అని కూడా అంటారు. మొట్టమొదటిది భారతరత్న అయితే, రెండోది పద్మవిభూషణ్, మూడోది పద్మభూషణ్, నాలుగోది పద్మశ్రీ. ఈ అవార్డులకి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇంకొక రోజులో మన చిరంజీవి గారి బర్త్డే ఉంది. దానికి సంబంధించి మనం ఇప్పుడు ఆయనకు సంబంధించి ఎలాంటి అవార్డులు, ఎంత బెస్ట్ సివిలియన్ అవార్డు పొందారంటే 2006లో పద్మభూషణ్ పురస్కారంతో ఆయన చరిత్రకెక్కారు. అక్కడి నుంచి మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత 2024లో పద్మవిభూషణ్ అవార్డు పొందారు. ఇకపోతే మధ్యలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి సంబంధించి ఒక గౌరవప్రదమైన అవార్డు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అనేది చాలా పెద్ద అవార్డు. అది మధ్యకాలంలో ఎవరికి రాలేదు. అలాంటి అవార్డుని కూడా చిరంజీవి గారు 2022లో సంపాదించారు. అంటే ఒక సివిలియన్గా ఎంత బాధ్యతగా మెలిగితేనో ఇట్లాంటి అవార్డులన్నీ కూడా దక్కుతాయి. ఊరికే మెగాస్టార్ అవ్వలేదు అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఈరోజు కూడా ఇంకొక రోజే ఉండటంతో ఈ అవార్డులకు ప్రస్తావన తీసుకొచ్చేసి చెప్తా ఉన్నాను. ఆయనకు వచ్చిన నంది అవార్డులు ఏంటి, ఆయనకు సంబంధించిన ఫిల్మ్ఫేర్ అవార్డులు ఏంటి, ఇలా ఎన్నో రకాల అవార్డులు ఆయన సొంతం చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసి ఒక పక్క నటనాపరంగా కూడా తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించుకుంటూనే సేవా కార్యక్రమాలలో పాల్గొనటం వల్ల ఇలాంటి సివిలియనేట్స్ ఆయన సొంతమయ్యాయి. ఇది చాలా ఉత్తమమైన పౌర పురస్కారాల్లో రెండవది, మూడవది కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఇంకా మిగిలింది ఒకే ఒక అవార్డు. అందుకనే చిరంజీవి గారికి బర్త్డే విషెస్ని చాలా ఘనంగా చెప్తూ ఈ ఒక్కరోజు వెయిట్ చేయండి, రేపొద్దునే మన చిరు బర్త్డే. ఆల్ ది వెరీ బెస్ట్. మెగా అభిమానులందరూ కూడా ఈ రోజు నుంచే వాళ్ళంతా పండగ చేసుకుంటూ ఉంటారని నాకు తెలుసు. అందుకనే ఆయనకు వచ్చిన గొప్ప సివిలియన్ అవార్డ్స్తోని ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. గత 20 రోజులుగా 20 టాపిక్స్ తీసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ చెప్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఆల్ ది బెస్ట్. చిరంజీవి గారు
మీరు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పేసి మీ మెగా అభిమానులందరి తరపున, మీడియా తరపున నేను కోరుకుంటున్నాను. నేను మీ శివ మల్లాల. ఎస్ఎంఎస్లో శివ మల్లాల స్నిప్పెట్స్ అంటూ 20 స్నిప్పెట్స్ చెప్పాను. 20 చిన్న చిన్న కథలు చూడండి. అవన్నీ కూడా చాలా వెరైటీగా ఉంటాయి. అన్నీ తెలిసినట్టు ఉంటాయి, కానీ అన్నీ ఆర్డర్లో పెట్టి చూస్తే చాలా కొత్తగాను భలే వెరైటీగా అనిపిస్తూ ఉంటాయి. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు.